And let's read a portion from 1 Peter chapter 5. మొదటి పేతురు 5వ అధ్యాయం నుంచి కొంత భాగం చదువుకుందాం. మొదటి పేతురు Verse 10. 5 Chapter 5, verse 10. 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. 11 also you read. 11 కూడా యుగయుగములకు ప్రభావ మహిమకు కలుగును గాక. ప్రభావ మహిమకు ఆయన కలుగును గాక. ఆమేన్. Okay. See, Apostle Peter, he was one of the chief disciples of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క శిష్యులలో ప్రధాన ఒక శిష్యుడు ఈయన అపోస్తలుడైన పేతురు గారు. And he wrote this letter to those who scattered in different places. వేరే వేరే ప్రదేశాలన్నిటికీ కూడా పట్టబడినటువంటి వారందరి కోసము ఈ పత్రిక రాయడం జరిగింది. And those days there was a lot of sufferings and persecutions. ఆ రోజుల్లో చాలా ఇబ్బందులు, చాలా శ్రమలు, చాలా పర్సిక్యూషన్స్ అన్ని జరుగుతూ ఉండేవి. And they did no wrong, but they preached gospel. Because of that, lot of persecutions were there. వారు ఎటువంటి తప్పు అయితే ఏం చేయలేదు, కానీ వారు చేసింది ఒకటే, యేసుక్రీస్తు ప్రభు వారికి సువార్త ప్రకటించారు. ఆ ప్రకటించడం వలన అనేక మంది శిష్యుల్ని వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ వచ్చారు. And he wrote this letter to strengthen the believers. ఈ యొక్క పేతురు గారు ఈ యొక్క పత్రికను ఎందుకు రాశారంటే విశ్వాసులందరినీ కూడా బలపరచడం కోసం రాయడం జరిగింది. He was also going through trials and temptations. పేతురు కూడా అనేకమైన ఇబ్బందుల్లో, శోధనలో, ఆ యొక్క శ్రమల్లో వెళ్తూ వస్తున్నాడు. And you know that 3 times he rejected Jesus Christ. మీకు వచ్చింది తెలుసా, పేతురు గారు 3 సార్లు యేసు ప్రభువుని తిరస్కరించాడు, తెలీదని చెప్పాడు. And before that, Lord told us, see, you are going to reject me 3 times. But he told, no, I'm ready to die along with you. యేసు ప్రభు ఈ విషయం 3 సార్లు తిరస్కరిస్తాడు, 3 సార్లు అబద్ధం చెప్తాడు అనే విషయాన్ని కూడా యేసు ప్రభు ముందుగానే చెప్పాడు. అలా ముందుగా చెప్పినప్పుడు పేతురు గారు ఏమన్నారు, లేదు ప్రభా, నేను నీకోసం చచ్చిపోవడానికన్నా రెడీ, నేను అలా చెప్పను అని చెప్తా వచ్చాడు. మీకేం తెలుసు ప్రభా, who am I? నేనెవరిని? Most of the time we also think like that. అనేక సందర్భాల్లో మనం కూడా అలానే ప్రవర్తిస్తూ ఉంటాం, అలానే ఆలోచిస్తూ ఉంటాం. We are ready to teach the Lord. మనం కొన్ని సందర్భాలు ప్రభువుకే మనం చెప్తాం. But Lord told very calmly, Peter, I prayed for you. That's for what I prayed. పేతురు గారికి ప్రభు గారు చెప్పడం జరిగింది, నీకోసం ప్రార్థన చేస్తున్నాను. That is recorded in Luke. ఏమని ప్రార్థన చేశారో లూకా సువార్తలో రాయడం జరిగింది. అది మనం చదువుదాం. Luke chapter 22. లూకా సువార్త 22వ అధ్యాయం. Yeah, 31. You read 31? 31. Yeah. సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనను గాని మీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. Okay. That's enough. Satan has demanded permission to sift you like wheat. ఇక్కడ ఏంటంటే సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరికెనను. But I have prayed for you. కానీ నేను మీకోసం ప్రార్థన చేశాను. Problems and persecutions may come. సమస్యలు, శ్రమలు అవన్నీ కూడా వస్తాయి. But remember, the Lord has gone through all these problems. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభువు కూడా ఈ శ్రమలలో, ఇబ్బందుల ద్వారా వెళ్ళాడు. Apostle Peter also went through persecutions. అపోస్తలుడైన పేతురు కూడా ఈ శ్రమల నుంచి వెళ్ళాడు. You know how he died? పేతురు ఎలా చనిపోయాడో మీకు తెలుసా? He rejected three times the Lord, but after Lord replaced him, he was bold. పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారిని 3 సార్లు తిరస్కరించాడు. కానీ దాని తర్వాత ప్రభు పేతురుని బలపరిచినప్పుడు పేతురు ఎంతగానో దృఢంగా దేవుని పరిచయలో ఉన్నాడు. And they caught him to kill.
ఆయన పట్టుకోవడానికి చంపడానికి పట్టుకున్నారు. They told him to, we are going to crucify you. వాళ్ళు చెప్పారు పేతురు గారిని, నిన్ను సిలువ వేయబోతున్నావు అని చెప్పేసి. But what he told you know? పేతురు గారు ఏమన్నారో తెలుసా? You crucify me upside down. మీరు నన్ను సిలువ వేసేటప్పుడు నన్ను తల కిందికి పెట్టి కాలు పైకి పెట్టి సిలువ వేయనని చెప్పాడు. So that I can kiss my Lord's feet and die. అలా అయినప్పటికీ నేను నా యొక్క ప్రభు యొక్క పాదాలనైనా నేను ముద్దు పెట్టుకుంటా అని చెప్పేసి పేతురు గారు అనడం జరిగింది. And he died. అలా ఆయన చనిపోవడం జరిగింది. See, he was bold enough. ఆయన మనం చూస్తే ఆయన ఎంతగానో దేవుని యొక్క విషయంలో ప్రభు విషయంలో గట్టిగా ఉన్నాడు. Yesterday was the 10th year of some martyrs died in Syria some years back. 10th anniversary. నిన్న జరిగినటువంటి 10వ యానివర్సరీ జరిగింది. అంటే సిరియాలో కొంతమంది చనిపోయారు. ఎవరో 21 they have beheaded 21 believers. అక్కడ సిరియాలో ఏమైందంటే 21 మంది విశ్వాసులని తలగోసేశారన్నమాట. ఆ చనిపోయినటువంటి 10వ సంవత్సరం 10 సంవత్సరాలు అయింది అలా జరిగి. And they were bold enough. వారందరూ కూడా ప్రభు కోసం నిలబడ్డారు గట్టిగా. Only 9 were good believers there. అక్కడ మనం చూస్తే 9 మంది మంచి విశ్వాసులు. One was not a believer. ఒకరు మాత్రం విశ్వాసి కాదు. When he saw the boldness of this 9 people, he also died along with that. ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నారో ఆయన కొద్ది విశ్వాసం అంత కాదు, కానీ 9 మంది విశ్వాసాన్ని చూసి ఈయన కూడా ప్రభు పట్ల ఆయన ఎంతగానో దృఢంగా ఉండడం జరిగింది. The temptations and trials of life are severe and fierce. అంటే శ్రమలు కానీ ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. But remember one thing, God does 4 wonderful things for the believers. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా చాలా గొప్ప కార్యాలు తమ బిడ్డల కోసం చేస్తా వస్తాడు. God becomes actively involved in taking care of the believers. దేవుడు ప్రతి క్షణం కూడా ఎల్లప్పుడు కూడా విశ్వాసుల పట్ల తన యొక్క శ్రద్ధ చూపిస్తూ వస్తున్నాడు, పట్టించుకుంటూ వస్తున్నాడు. He is keeping and preserving the believers. ఆయన అందరినీ కూడా చాలా క్షేమంగా ఉంచుతున్నాడు, చాలా ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. And see what the word of God says, that we are seated in the heavenly places. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మన అందరం కూడా పరలోక స్థానంలో మనం కూర్చొని ఉన్నాం. When we came to the Lord, when we accepted Lord Jesus Christ, from that time onwards we are seated in the heavenly places. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించామో, ఆయన మన విశ్వాసం ఉంచామో, రక్షణ పొందుకున్నామో, అప్పటి నుంచి మనందరం కూడా పరలోకంలో మనందరం కూడా వారసులు అయ్యాం. And don't think that when problem comes and when persecution comes, Lord is not in control. కానీ ఒక విషయాన్ని మీరు మర్చిపోకండి, సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుడు చూడట్లేదు, దేవుడు పట్టించుకోవట్లేదు అనుకోవద్దు. Even though people are mocking us, recently the survey, the results of survey came. In Telangana, a lot of believers are there. We were one there. అంటే ఒకవేళ మిమ్మల్ని హింసింపడానికి మిమ్మల్ని చాలా హేళన చేసినప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే ఒక సర్వే వచ్చింది మొన్న. ఆ సర్వేలో ఏముందంటే తెలంగాణలో అనేక మంది విశ్వాసులు ఉన్నారట. I got wondered. I thought there are only few numbers, but when I got the result, I was wondered. Everybody was bold enough to declare that we are Christians. తెలంగాణలో చాలా వరకు అనేక మంది కూడా మేము క్రైస్తవులము అని అందరూ కూడా బలంగా దృఢంగా చెప్పుకోగలుగుతున్నారు. ఆ విషయం బట్టి నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను. We don't want your reservations. మీ రిజర్వేషన్లు, మీ యొక్క బెనిఫిట్స్ మాకేం అవసరం లేదని చెప్తూ వస్తున్నారు క్రైస్తవులు. Our reservation comes from the Lord who has created heavens and the earth. మనకైతే ఏది రిజర్వేషన్లు కావచ్చు, బెనిఫిట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభువు నుంచి మనకు వస్తాయి. ఎవరైతే ఆకాశాన్ని ఇవన్నీ కూడా సృష్టించాడో. That is a bold decision. అదంతా కూడా ఎంతో దృఢమైనటువంటి నిర్ణయం. Problem comes, remember that God is in control. సమస్య వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని ఆధీనంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. Why persecutions are coming? Why problems are coming to the believers? ఎందుకు శ్రమలు గాని ఇబ్బందులు గాని విశ్వాసులకు వస్తున్నాయి? God himself uses the believers' suffering to perfect other believer. ఇక్కడ దేవుడు విశ్వాసుల్ని వాడుకుంటాడు. ఈ శ్రమల ద్వారా, ఈ యొక్క కష్టాల ద్వారా ఒక విశ్వాసం తీస్తే మరొక విశ్వాసం చూసి మరింతగా దృఢపరచబడతారు, మరింతగా బలపరచబడతారు అనే ఉద్దేశంతో దేవుడు శ్రమలను మన అందరికీ కూడా అనుమతిస్తున్నాడు. To perfect the believer, perfect. అందరూ కూడా ఒక సంపూర్ణం చేయడం కోసం, పరిపూర్ణం చేయడం కోసం, పర్ఫెక్ట్ గా ఉండడం కోసం. The word restore means to make fit, to make fit. అందరూ కూడా ఒక అనుకూలంగా సమకూలంగా ఉండే విధంగా దేవుడు అలా చేస్తున్నాడు. This is the same word used here for perfect. Restore. Restore is the word used here. Luka? Yeah. మన ఇక్కడ చూడొచ్చు. Not Luke. In 1 Peter 5.
10. First Peter 5. ఇక్కడ ఏమని వాడుతున్నారంటే అందరినీ కూడా పరిపూర్ణంగా ఉంచడం కోసం, పర్ఫెక్ట్గా ఉంచడం కోసం దేవుడు ఈ విషయాలను కూడా వాడుకుంటూ వస్తున్నాడు. And this word is used to mending the nets in Matthew 4:21. Mending the nets. Matthew 4:21. మత్తయి సువార్త 4:21 అధ్యాయం. Yeah. Matthew 4:21. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా See, they were mending the nets. అక్కడ మనం చూడొచ్చు వారి యొక్క వలని బాగు చేస్తున్నారు. Why they were mending the nets? ఎందుకు వలని వాళ్ళు బాగు చేస్తున్నారు, మంచి చేసుకుంటున్నారు? After one catch, if some small holes may be there, they have to mend the net. Otherwise, they will not get catch. అంటే చేపలు పట్టడానికి ఉపయోగించే వలని చేపలు పట్టినప్పుడు ఒకవేళ చిన్న రంధ్రం పడింది అనుకోండి, చేపలను బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? వలని మొత్తం ఆ యొక్క రంధ్రాలన్నీ మొత్తం పుడుస్తూ రావాలి, దాన్ని కుడుతూ రావాలి, దాన్ని మంచిగా చేస్తూ రావాలి. They are repairing the nets. They are repairing the nets. వారందరూ కూడా వలని బాగు చేస్తున్నారు. When we go through problems, our Lord is repairing us. అంటే మనం కూడా సమస్యలు వెళ్తున్నప్పుడు, ఇబ్బందులు వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? బాగు చేస్తున్నాడు. How he is repairing? అని ఎలా బాగు చేస్తున్నాడు? Oh, he is over talking. That problem is there. When problem comes, he is repairing that. మనం చూడొచ్చు, మన ద్వారా ఏమైనా సమస్య వచ్చినప్పటికీ, మనలో ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు అంటే బాగు చేస్తున్నాడు. Sometimes we are envying upon others. That problem is repairing. మనం చూడొచ్చు కొన్ని సందర్భాల్లో వేరే వాళ్ళ మీద మనం కొంచెం కోపంగా ఉండడం, అసూయ చేత ఉండడం అటువంటి వస్తూ ఉంటాయి. Sometimes we are over talking. కొన్ని సందర్భాల్లో మనం ఎక్కువగా ఇతరులతో మాట్లాడుతూ ఉంటాం, బూతులు మాట్లాడుతూ ఉంటాము, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. I like that. God is repairing that. When we go through problems, God is repairing us. గుర్తుపెట్టుకోండి, మన సమస్యలు వెళ్తున్నామంటే, ఇబ్బందులు వెళ్తున్నామంటే అది ఎందుకోసమంట? మనల్ని బాగు చేయడం కోసం. This word is used in Galatians 6:1 also. ఈ ఒక పదం అనేది గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా, restoring an error brother. గలతీ రాసిన పత్రిక 6:1. 6వ అధ్యాయము 1వ వచనం, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధములైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమే చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను. Okay, that is restoring. Restore such a one in a spirit of gentleness. మనం చూడొచ్చు, సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారిలోకి తీసుకొని రావడానికి. If somebody is doing wrong things, you have to correct the brother. అంటే ఎవరైనా మనలో ఒక సహోదరుడు తప్పు చేస్తుంటే మనం ఏం చేయాలట? ఆయన్ని తిరిగి మంచి దారిలోకి తీసుకురావాలి. Repair that brother. అతన్ని మనం బాగు చేయాలి. By repairing? ఎందుకు బాగు చేయడం? He should be more useful. He should catch more. ఎందుకంటే ఆయన మరింతగా దేవుని యొక్క పనిలో వాడబడడానికి. See, remember that always. When we are going through different problems, there is a purpose behind that. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన సమస్యలు వెళ్తున్నామంటే, శ్రమలో వెళ్తున్నామంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది. And to perfect the believer, when problem comes, it is perfecting the believer. విశ్వాసులందరినీ కూడా ఒక పరిపూర్ణం చేయడానికి, ఒక పర్ఫెక్ట్ గా ఉంచడం కోసము దేవుడు అలా వాడుకుంటున్నాడు అవన్నీ. And see, when we go through problems, మన సమస్యల నుంచి వెళ్తున్నప్పుడు, and God is adjusting our character. మన శ్రమల్లో వెళ్తున్నప్పుడు, ఇబ్బందులు వెళ్తున్నప్పుడు దేవుడు మన యొక్క క్యారెక్టర్ని, మన వైఖరిని, మన బుద్ధిని అన్నింటినీ కూడా దేవుడు సరి చేస్తున్నాడు. Tuning our character, tuning, radio tuning or TV tuning. అంటే మన క్యారెక్టర్ని దేవుడు మన యొక్క వైఖరిని ఏం చేస్తున్నాడట? ట్యూన్ చేస్తున్నాడు. అంటే రేడియో మీరు విని ఉండవచ్చు ఆ రోజుల్లో ఎలా పనిచేస్తుందో. Once a mother took her son to a guru. ఒకరోజు ఒక తల్లిగారు ఏం చేశారంటే అతని యొక్క కుమారుని ఒక గురువు దగ్గర తీసుకెళ్లడం జరిగింది. And this child is having a problem of eating more sugar. ఇక పిల్లవాడికి ఉన్న సమస్య ఏంటంటే చక్కెరని ఎక్కువ తినడం అనే సమస్య ఉంది, ఎక్కువ తింటూ వస్తున్నాడు. And this guru told this boy, don't eat sugar.
అక్కడ ఆ తల్లిగారు ఆ పిల్లవాడిని ఒక గురువు దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. ఆ గురువు ఏం చేశాడంటే ఆ పిల్లవానికి ఈ యొక్క చక్కెరను తినకు అని చెప్పడం జరిగింది. And he sent him after a few days again. Mother brought this son. అంటే అలా చెప్పినప్పటికీ ఆ గురువు గారు ఈ పిల్లవాడికి తినొద్దని చెప్పినప్పటికీ కొన్ని రోజుల తర్వాత మరలా తినడం స్టార్ట్ చేశాడు ఈ పిల్లడు. Again he told, don't eat sugar. అంటే In a mild way. అలా మరలా తింటూ వస్తున్నప్పుడు మరలా గురువారి దగ్గరికి ఆ అమ్మగారు తీసుకొచ్చారు. అయినప్పటికీ చెప్పినప్పటికీ మరలా తింటున్నాడు. And third time also mother took this boy. మూడోసారి కూడా ఆ యొక్క పిల్లవాడిని అమ్మగారు ఏం చేశారంటే ఆ గురువారి దగ్గర తీసుకురావడం జరిగింది. And told son, don't eat sugar. మూడోసారి కూడా గురువుగారు ఏం చెప్పారంటే ఓ కుమారుడా నువ్వు ఈ చక్కెర తినకు అని చెప్పడం జరిగింది. That will create much problems and he was explaining everything. అది నువ్వు అలా తింటే అది చాలా సమస్యలను ఇంకా తీసుకొస్తుంది, నువ్వు తినకు అని చెప్పడం జరిగింది. Again this mother asked, why you didn't tell this like this when I came first? ఈ విధంగా నువ్వు ఎందుకు మొదటిసారి నేను వచ్చినప్పుడు చెప్పలేదని చెప్పేసి అమ్మగారు ఆ గురువుగారు అడగడం జరిగింది. Because I was also this habit of eating sugar. ఎందుకు నేను అలా చెప్పానంటే ముందు అప్పుడు నాకు కూడా ఇక షుగర్ తినడం ఇక చక్కెర తినడం అలవాటు ఉండేది, అందుకే అప్పుడు చెప్పలేదు. And second time also he was having little bit other habit. రెండోసారి ఆ తల్లిగారు గురువు దగ్గర వచ్చినప్పుడు ఆ సందర్భంలో కూడా ఆ సమయంలో కూడా ఈ గురువారికి ఏముందట చక్కెర తినే అలవాటు ఉందట. And third time he stopped and he advised this boy. మూడోసారి ఏమైందంటే ఆ యొక్క చక్కెర తినడం అనేది గురువుగారు ఆపేశారు. అలా ఆయన ఆపేశారు కాబట్టి అప్పుడు తినకు, అది సమస్యలు తీసుకొస్తుందని చెప్పడం జరిగింది. That has an effect. మనం చూడొచ్చు అది ఒక ప్రభావాన్ని ఇక్కడ చూపించడం మనం చూడవచ్చు. Restore believers, restore our brothers and sisters in order to they will be more fruitful than previous time. మనం చూడొచ్చు సహోదరులందరినీ కూడా దేవుడు బాగు చేయడానికి, అందరినీ కూడా మన తిరిగి మంచిదాకా తీసుకురావడానికి దేవుడు ఇవన్నీ కూడా ఆ శ్రమలు ఈ ఇబ్బందులను తీసుకొస్తున్నాడు. ఎందుకోసం Lord uses all the trials. దేవుడు ప్రతి శోధనని అన్నింటినీ కూడా దేవుడు వాడుకుంటాడు. Lord uses all the temptations. అన్ని శోధనలు అన్నింటినీ కూడా దేవుడు వాడుకుంటాడు. And Lord uses all difficulties and persecution. దేవుడు ప్రతి ఇబ్బందులని ప్రతి సమస్యలను అన్నింటినీ కూడా దేవుడు వాడుకుంటూ వస్తాడు. And all the sufferings of life. జీవితంలో మన యొక్క జీవించే జీవితంలో ప్రతి ఇబ్బందులన్నింటినీ కూడా దేవుడు వాడుకుంటూ వస్తాడు. And it makes us more and more like Christ. అవన్నీ కూడా ఏం చేస్తాయంటే మరింతగా క్రీస్తులాగా మారే విధంగా ఇవన్నీ కూడా చేస్తా వస్తాయి. When problem comes, we will be more fruitful. గుర్తుపెట్టుకోండి, సమస్య వచ్చిందంటే మనం మరింతగా ఫలిభరిత అవ్వబోతున్నామని. And when we go through problems, God will strengthen us. మనం సమస్యలు వెళ్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు దేవుడు. And he will restore us. దేవుడు మరలా మనల్ని బాగు చేస్తాడు. And he will fit all the parts of life together. దేవుడు మరలా అందరూ సరి చేస్తాడు, అన్నింటినీ ఒకటే దగ్గర తీసుకొస్తాడు. And leads us to glory. అవన్నీ కూడా ఎందుకోసం? దేవుని యొక్క మహిమ కోసం. And this is the glorious grace and the call of God to eternal glory. మనం చూడొచ్చు, ఇదే దేవుని యొక్క మహిమలోకి మనందరిని తీసుకెళ్లడం కోసమే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఇది. And first thing, God himself uses the believers' suffering to perfect the believer. మొదటి విషయం ఏంటంటే దేవుడు విశ్వాసుల యొక్క శ్రమలు ఇబ్బందులు ఇవన్నీ కూడా ఎందుకోసం? విశ్వాసిని సరి చేయడం కోసం, బాగు చేయడం కోసం. And second thing, God himself uses the believers' suffering to make the believer strong. ఇక్కడ మనం చూడొచ్చు, రెండవ విషయం ఏంటంటే విశ్వాసుల్ని బలపరచడానికి, మరింతగా దృఢంగా ఉండడం కోసం ఈ సమస్యలని ఇబ్బందుల్ని దేవుడు వాడుకుంటాడు. They were strong. ఇక్కడ చూడొచ్చు, వారందరూ కూడా చాలా గట్టిగా ఉన్నారు, నిలబడి ఉన్నారు. And means to make steadfast. మనం చూడొచ్చు, ఒకటే విషయంలో నిలబడి దృఢంగా నిశ్చయత ఉండడం మనం చూడవచ్చు. And firm and solid. బలంగా ఉండడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. It means to be immovable. దానికి అర్థం ఏంటంటే కదలకుండా ఉండడం అన్నమాట. విశ్వాసాన్ని మనం కదల్చలేం. James 4:7 and 8. Let's read that. James 4:7 and 8. యాకోబు 4:8 మనం చూద్దాం. 7-8. కాబట్టి దేవునికి లోబడి యునుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ ఎద్దు నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. Draw near to God and he will draw near to you. దేవునికి లోబడి యునుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. Be strong. అందరూ కూడా ధైర్యంగా ఉండండి. Do not move.
ఎక్కడికి కూడా మీరు కదలకండి. If we resist the devil and draw near God, he will draw near us. ఇక్కడ మనం చూడొచ్చు, అపవాదిని ఎదిరించి కదలచ్చకుండా ఉండి దేవుని దగ్గరికి మనం వెళ్తుంటే దేవుడు మన దగ్గరికి వస్తూ ఉంటాడు. He will flee from you. మనం చూడొచ్చు, అలా మనం గట్టిగా ఉంటే దేవుని దగ్గరకు మనం ఉంటే ఏమవుతుందట, అపవాది మన దగ్గర నుంచి పారిపోతాడు. If we are on our knees, Satan is fearing that. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనము మోకాళ్ళ మీద మనం ఉన్నాం అనుకోండి, సైతాను ఖచ్చితంగా భయపడతాడు. If we pray to God, he is fearing that. మనము దేవునితో మాట్లాడినప్పుడు, దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు సైతాను భయపడతాడు. Are we coming to the Lord when problem comes? సమస్య వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరికి వస్తున్నామా, మొరపెట్టుకుంటున్నామా? And when we go through problems and sufferings, God will make us strong. గుర్తుపెట్టుకోండి, సమస్యల గుండా, ఇబ్బందుల గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు మనందరినీ కూడా బలపరుస్తున్నాడు. I told this illustration before here, I think. ఈ విషయాన్ని ఆల్రెడీ ఒక ముందుగానే చెప్పడం జరిగింది. Just look at tree which is on the middle of a field. గుర్తుపెట్టుకోండి, ఒక పంటలో ఒక స్థలంలో Single tree. ఒక స్థలంలో ఉన్నటువంటి ఒక చెట్టు అక్కడ ఉన్న విషయం ఆలోచించండి. Open field. అక్కడ అంతా కూడా ఓపెన్గా ఉంది, కేవలం మాత్రమే. అక్కడ ఒక మధ్యలో ఒక చెట్టు ఉంది. Yeah, when wind comes, it is going to this side and that side. గాలి వచ్చినప్పుడు ఆ చెట్టు ఎటు గాలి వచ్చిన దిశగా ఆ చెట్టు అటు ఇటు వాలుస్తూ ఉంటుంది. And then what will happen? తర్వాత ఏమవుతుంది? Root will go some more inside. మనం గుర్తుపెట్టుకోవచ్చు, చెట్టు యొక్క వేర్లు అనేవి ఇంకా లోపలికి, భూమి లోపలికి వెళ్తా When next time the biggest storm comes only, again it will go like this, because its roots are so strong. అంటే ఒకటే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఉన్నప్పుడు గాలి వీస్తున్నప్పుడు, బలమైన గాలి వీస్తున్నప్పుడు ఏమవుతుంది, చెట్టు అటు ఇటు వాళ్ళు అంటే బెండ్ అవుతూ ఉంటుంది. అలా బెండ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే వేర్లు ఇంకొంచెం లోపలికి వెళ్తా వస్తుంది, భూమి లోపలికి. అలా వెళ్ళడం ద్వారా చెట్టు మరింతగా దృఢంగా అక్కడ నిలబడుతుంది. When we go through problems, when we go through trials, God is making us like this. God will make us strong. మనం కూడా సమస్యలు వెళ్తున్నప్పుడు, ఇబ్బందులు వెళ్తున్నప్పుడు, అలా వచ్చే సమస్యను బట్టి సమస్య వస్తున్నప్పుడు కూడా మనం మరింతగా దృఢపరచబడుతూ ఉండడం విధంగా దేవుడు ఈ శ్రమలను వాడుకుంటూ వస్తున్నాడు. And whatever the problem comes for the believer, no need to fear. ఏ సమస్య వచ్చినప్పటికీ విశ్వాసందరూ కూడా భయపడకూడదు. He has called us to his eternal glory in Christ. దేవుడు క్రీస్తులో ఉన్నటువంటి ఒక మహిమ కోసం మనందరం కూడా పిలుచుకున్నాడు. He will make us perfect. దేవుడు మనందరినీ కూడా సంపూర్ణం చేస్తాడు, పరిపూర్ణం చేస్తాడు. And he will make us strong. అందరిని కూడా దృఢపరుస్తాడు. And the third thing, God himself will make us firm. స్ట్రెంగ్తన్. దేవుడు మూడో విషయం ఏంటంటే దేవుడు అందరినీ కూడా దృఢపరుస్తాడు. And see, this is the only time this word is used in New Testament. ఈ యొక్క పదం అనేది కొత్త నిబంధనలో ఒక చోట వాడడం జరిగింది. And see, to be filled with all strength, that is the meaning of this word. ఇక్కడ చూడవచ్చు, ఎక్కువ బలం కలిగి ఉండే విధంగా ఈ యొక్క And necessary to overcome all trials and temptations and sufferings of life. అంటే దేవుడు ఇచ్చినటువంటి బలం ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఈ యొక్క శ్రమలు, ఈ యొక్క ఇబ్బందులు, సమస్యల నుంచి బయటికి వచ్చే విధంగా దేవుడు బలపరుస్తాడు. And God can give us enormous strength. దేవుడు మనకి సాధారణమైన బలాన్ని దేవుడు ఇవ్వచ్చు. You just think about the problems in your life. ఒకసారి మన జీవితంలో ఉన్న సమస్యల గురించి ఒకసారి ఆలోచన చేయండి. Some of you have gone through financial problems. మనలో కొంతమంది ఆర్థికమైనటువంటి సమస్యలు వెళ్ళి ఉన్నారు. And you thought that everything is finished. మనం ఆలోచించవచ్చు, నా పని అయిపోయింది, ఇక నా అంతైన పరిస్థితి ఇంతే అని. But those who trusted in God will take care. అంటే దేవునిలో విశ్వాసం ఉంచినప్పుడు, దేవుడు నమ్మకం ఉంచినప్పుడు దేవుడు వారి కోసం చూసుకున్నాడు. And you were in sickness. అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు కూడా And put your strength in the Lord, God will take care. మీ యొక్క శ్రమ అంటే మీ యొక్క బలాన్ని దేవునిలో ఉంచండి, దేవుని కోసం నిలబడండి, దేవుడు ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు. And you think that you are a failure, you come to the Lord will strengthen you. మనం ఒక్కోసారి అనుకుంటా ఉంటాం, నేను ఓడిపోయాను, నా పని అయిపోయింది, నేను ఫెయిల్ అయిపోయాను అని అనుకుంటా ఉంటాం. కానీ దేవుని దగ్గర వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ విషయం పట్ల దేవుడు సాయం చేస్తాడు. You know, Brother Samir, he was having 12 back papers
when he came to the Lord. Back papers means he was studying in engineering. ఓకే 12 backlogs. జమీర్ బ్రదర్ అనే ఒక సహోదరుడు ఉన్నారు. ఆయన దేవునిలోకి రాకముందు ఆయనకి దాదాపుగా ఒక 12 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయి ఉన్నాడు చదువులో. He was unable to sleep. For 5 years he was not sleeping. 5 years. అంటే Can you imagine that? చదువులో చాలా వరకు కూడా ఫెయిల్ అయిపోయి ఉన్నాడు మన సహోదరుడు జమీర్ బ్రదరు. 5 సంవత్సరాలు కూడా నిద్ర పట్టలేదంట. Night no sleep. రాత్రి అంతా నిద్ర లేకుండా ఉండిపోయాడట. Day no sleep. డే టైం పగల కూడా నిద్ర లేకుండా ఉండిపోయాడు. When he has accepted Lord Jesus Christ, that same night he slept nicely. ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువాని సొంత రక్షణ అంగీకరించాడో, ఆయన రక్షింపబడ్డాడో ఆ దినము ఆ రాత్రి ఎంతో మంచిగా నిద్రపోవడం జరిగింది. And see, then at a time he cleared all the 12 backlogs. ఇవన్నీ ఏదైతే 12 విషయాలలో ఆయన 12కు ఉన్నటువంటి సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయాడో ఒకటేసారి ఇవన్నీ కూడా క్లియర్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. Because Lord has strengthened him. మనం ఇక్కడ గమనించవచ్చు, దేవుడు ఆయన్ని బలపరిచాడు. And that's why that has happened. అందుకే ఆయన ఆ 12 సబ్జెక్ట్ అన్నింటిని కూడా క్లియర్ చేయడం జరిగింది. Only God can give us enormous strength. మనం చూడవచ్చు, మనకి ఎంతవరకు కావాలో మనం ఎంతవరకు చేయగలుగుతామో ఆ బలాన్ని దేవుడు మనకి ఇస్తాడు. దేవుడు మాత్రమే ఇస్తాడు. Lord says that this suffering is for a little while. ఇక్కడ యేసు ప్రభు మన దేవుడు మరొక మాట ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క శ్రమ అనేది, ఈ యొక్క ఇబ్బంది అనేది కొంతకాలమే. And see, that's what Apostle Peter also says, that you have suffered for a little while. ఇక్కడ అందుకే అపోస్తలుడైన పేతురు గారు కూడా ఆ మాట చెప్తున్నాడు, మీరు శ్రమ ఇబ్బంది అనేది కొంతకాలం వరకు అనుభవిస్తున్నారు. But he was reminding the believers that about the grace of God. ఇక్కడ మనం చూడవచ్చు, విశ్వాసులందరికీ కూడా పేతురు గారు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు, ఏంటంటే దేవుని యొక్క కృప. And see, the last one, as we say, strengthen and establish you. ఇక్కడ Verse 10, last. 5. ఇక్కడ మనం చూడొచ్చు 5:10లో Perfect, confirm, strengthen and establish. which was Verse 10, verse 10. 5:10. First Peter 5:10. మొదటి పేతురు 5:10లో మనం మరలా చూడవచ్చు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. పూర్ణుడుగా చేసి స్థిరపరిచి బలపరచును. Then యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగును గాక. establish it is not there. ఆయన నిత్య మహిమ క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన ఎస్టాబ్లిష్మెంట్ లేదు. 4 different verses. Perfect, confirm, strengthen and establish. I think పూర్ణంగా స్థిరపరిచి బలపరచును. Okay, God is able to make us through all the sufferings of life. ఇక్కడ మనం చూడొచ్చు, మన జీవితంలో ప్రతి సమస్యని, ప్రతి ఇబ్బందులను దేవుడు మనల్ని అనుమతించి మనల్ని బలపరచుటకు దేవుడు ఇవన్నీ కూడా చేయగల దేవుడు. Here the word uses that the word means to secure us in a foundation. ఇక్కడ మనం చూడొచ్చు, మనందరినీ కూడా ఒక ఫౌండేషన్లో దేవుడు అందరినీ కూడా మనకు ఉండడం కోసం, బలంగా ఉండడం కోసం దేవుడు వాడుకుంటున్నాడు. And if it is a good foundation, there will be security. ఇక్కడ మనం చూడొచ్చు, మనకు స్టార్టింగే మనకు మొదటి పునాది అనేది చాలా గట్టిగా ఉంటే, చాలా మంచిగా వేయబడితే మనందరం కూడా ఎంతో గట్టిగా బలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. 2 different people, those who constructed the building. దేవుడు ఈ విషయంలో ఒక ఇద్దరి వ్యక్తుల గురించి చెప్పడం జరిగింది. And one built his house on the sands. ఒక ఆయన ఏమో మట్టిలో ఆయన ఇల్లును కట్టడం జరిగింది. When flood came and Tufan came, that is collapsed. వరద వచ్చినప్పుడు మట్టిలో కట్టినటువంటి, ఇసుకలో కట్టినటువంటి ఒక ఇల్లు అనేది కూలిపోయింది. But when another man built his building on the rock. మరొక వ్యక్తి ఏం చేశాడు, తన ఇంటిని బండ మీద కట్టాడు. When problem came, that was stood. వరద వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు ఏమైంది, బండ మీద కట్టినటువంటి ఇల్లు అనేది ఎటు కూలిపోలేదు, చాలా దృఢంగా బలంగా ఉంది. If we have good foundation in the word of God, we will get strength. అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాక్యంలో మన అందరం కూడా ఒక మంచి పునాది ఉండగలిగితే మన అందరం గట్టిగా దృఢంగా నిలబడగలుగుతాం. And God is able to make us through all the sufferings of life. దేవుడు మన అందరినీ కూడా మన జీవితంలో ఉన్నటువంటి సమస్యల గుండా, ఈ ఇబ్బందుల గుండా దేవుడు తీసుకెళ్తూ వస్తాడు. No matter what they are. అది ఏ సమస్య అయినప్పటికీ, ఏ ఇబ్బంది అయినప్పటికీ దేవుడు తీసుకెళ్తూ వస్తాడు. And resist the devil and draw near to him. మనం చూడవచ్చు,
సైతాన్ని ఎదిరించడానికి దేవుడు సాయం చేసే విధంగా ఈ విషయం. And trust in the Lord. Put your trust in the Lord and proceed. దేవునిలో నమ్మకం ఉంచండి, దేవుని నమ్మండి, ముందుకెళ్ళండి. Whatever the problem comes, whatever the tufan comes, you look to the Lord. ఏ సమస్య వచ్చినప్పటికీ, మీ జీవితంలో ఏ తుఫాను వచ్చినప్పటికీ దేవుని వైపు చూడండి, ముందుకెళ్ళండి. And God will take care of you. ఆ దేవుడు మన పట్ల, దేవుడు మన కోసం మనల్ని చూసుకుంటాడు. And see, Peter has gone through different difficulties. ఆ పేతురు ఎన్నో వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు గుండా వెళ్ళాడు. The believers on those time, they have gone through different difficulties. ఆ రోజులో విశ్వాసులు కూడా ఎన్నోటువంటి వివిధ రకాలైనటువంటి శ్రమల గుండా వెళ్తూ వచ్చారు. Now here in India, we are also going through different problems and difficulties. ఈ యొక్క భారతదేశంలో కూడా మనం అనేక సమస్యల గుండా, ఇబ్బందులు గుండా మనం వెళ్తూ ఉన్నాం. But in Telugu speaking states, Andhra and Telangana, we are much safer than those places. మనం అక్కడ ఆలోచించవచ్చు, భారతదేశంలో తెలుగు మాట్లాడేటువంటి రాష్ట్రాలలో క్రైస్తవం బట్టి చూస్తే ఇక్కడ కొంచెం మరింతగా ఇంకెక్కువ సేఫ్టీ ప్లేస్ అన్నమాట, కొంచెం క్షేమంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవి. And remember that God is in control. మరొకటి గుర్తుపెట్టుకోండి, దేవునికి ఆధీనంలో అన్ని కూడా ఉన్నాయి. When problem comes, trust in the Lord. ఆ సమస్య వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవునిలో మనం నమ్మాలి. In UP and some other North Indian states, unnecessarily believers are they are sent to jail. మన వైపు ఏం లేదు కానీ నార్త్ ఇండియా సైడ్ ఇంకా వేరే రాష్ట్రాల్లో చూస్తే అనవసరంగానే ఎటువంటి ఏం లేకుండానే విశ్వాసుల్ని జైలుకి పంపిస్తున్నారు. False cases they are charging and they are sending them to jail. తప్పుడు కేసులు విశ్వాసం మీద పెట్టి విశ్వాసులను జైలుకి పంపిస్తున్నారు. If we give a pamphlet, immediately they will arrest them. వేరే రాష్ట్రాల్లో దేవుని యొక్క కరపత్రిక, దేవుని మాటలు జస్ట్ ఇలా ఇచ్చినందుకు కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టే పరిస్థితులు ఉన్నాయి. If you are praying in closed doors also, they are coming and attacking. మనం తలుపులు మూసుకొని లోపల ప్రార్థన చేసినప్పుడు కూడా ఆ మనుషులు వచ్చి అటాకులు చేస్తూ వస్తున్నారు. They are telling we are converting people to Christianity. వారు మోపే నిందంటే ఈ మనుషులందరూ కూడా మార్చేసి మత మార్పులు చేస్తున్నారని చెప్పేసి నిందలు మోపుతా వస్తున్నారు. You are giving rice and you are giving money to these people. మీరందరూ కూడా ఈ యొక్క బియ్యం ఇస్తూ వాళ్ళకి డబ్బులు ఇస్తూ మీరు మత మార్పులు చేస్తున్నారు, అవి చేస్తున్నారు అని చెప్పేసి నిందలు వేస్తూ వస్తున్నారు. You are giving fish to these people and converting. మీరు చేపలను ఇస్తూ వాళ్ళకి ఆహారాన్ని ఇస్తూ ఆ మనుషులు మార్చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. What we are doing? కానీ మనం ఏం చేస్తున్నాం? We are teaching them how to catch fish. మనం వారికి ఏం చెప్తున్నామంటే చేపలను ఎలా పట్టుకోవాలో మనం చెప్తున్నాం. We are not supplying fishes, but we are teaching them to catch fish. అంటే మనము చేపల్ని ఇచ్చి వాళ్ళు మార్చడం లేదు, కానీ చేపలను ఎలా పట్టుకోవాలో మనం చెప్తున్నాం. And that's what happened. అది మనం జరిగేది విషయం. And trust in the Lord. దేవునిలో నమ్మకం ఉంచండి. When problem comes, look to the Lord. సమస్య వచ్చినప్పుడు దేవుని వైపు చూడండి, and proceed. ముందుకు వెళ్ళండి, ముందుకు సాగండి. God is there to take care of us. ఆ దేవుడు మనల్ని పట్టించుకోవడం కోసం అక్కడ మనకి దేవుడు ఉన్నాడు. Whatever the problem comes, look to the Lord. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. What all the trials comes, look to the Lord. ఏ సమస్య వచ్చినప్పుడు, ఆ శ్రమలు వచ్చినప్పుడు దేవుని వైపు చూడడం మనం నేర్చుకోవాలి. And Lord is there to restore us. ఆ దేవుడు మనల్ని బాగు చేయడానికి, దేవుడు మనల్ని సరి చేయడానికి దేవుడు అక్కడ ఉన్నాడు. And Lord is there to make us strong. మనందరం కూడా దేవుడు బలపరచడానికి దేవుడు ఉన్నాడు. Lord is there to make us firm. ఆ దేవుడు మనందరం కూడా చాలా బలంగా ఉండి, దృఢంగా ఉండి ఆయన కోసం వాడబడే విధంగా దేవుడు మనం మార్చుకుంటాడు. Lord is there to make us steadfast. మనందరం కూడా నిశ్చయంగా అక్కడ ఉండి దృఢ సంకల్పంతో ఉండే విధంగా దేవుడు చేయడానికి. Most of the time we are forgetting this great truth. చాలా సందర్భాల్లో మనం ఈ గొప్ప సత్యాల్ని మర్చిపోతున్నాం. We are forgetting whom we are believing. మనం మర్చిపోయేది ఏంటంటే ఎవరిలో మనం విశ్వాసం ఉంచామో, ఎవరిని మనం నమ్ముతున్నామో ఆయన్ని మనం మర్చిపోతున్నాం. What the Lord said to us in Matthew chapter 28 verse 19 and 20. ఇక్కడ ప్రభువారు ఒక మాట చెప్పారు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 28, 19 and 20. 28వ అధ్యాయం 19వ వచనం, 20వ వచనంలో ఒక మాట ఉంది. Let's read that. 8, 19, 20. 28, 19, 20. 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధమ యొక్క నామములకు వారికి బాప్తిసం ఇచ్చు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు
సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఒకసారి చదవండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చెప్పాను. His words are gentle words. ఇక్కడ చూడొచ్చు మనం దేవుడు చెప్పిన ఒక మంచి మాటలు ఇక్కడ గమనించవచ్చు. When we go through difficulties, when we go through problems, God is in control. ఆ సమస్య వెళ్తున్నప్పుడు, ఇబ్బందులు వెళ్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, దేవునికి ఆధీనంలో అన్నీ కూడా జరుగుతున్నాయి. When we can sleep well when we go through problems if we trust in the Lord. దేవునిలో మనం నమ్మకం ఉంచినప్పుడు, దేవునిలో మనం దృఢంగా అంటే ఆయనలో మనం విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మనం ప్రశాంతంగా నిద్రపోతాం. Only believers can do that. కేవలం విశ్వాసులు మాత్రమే అలా ఉండగలుగుతారు. When we read the word of God, we will understand the great difficulties people have gone. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు అర్థమవుతుంది విశ్వాసులు ఎంతెంత గొప్ప శ్రమల గుండా వారు వెళ్ళారో. ఆ విషయాన్ని బట్టి మనం ఇంకా బలపరచబడతాం. David trusted in the Lord when even his own son was against him. He trusted in the Lord. దావీదు తన కొడుకే చంపేస్తున్నప్పుడు ఆ శ్రమల గుండా దావీదు వెళ్ళాడో, ఆ శ్రమల్లో కూడా దేవుడు తన్ని ధైర్యపరుస్తూ వచ్చాడు. Daniel, while he was nicely sleeping with lions in their den. ఇంకోటి దానిలో అయితే సింహాల మధ్యలో ఎంతో ప్రశాంతంగా పడుకోవడం మనం గమనించవచ్చు. And his friends, ఆయన స్నేహితులు they were in the fiery furnace with the Lord. ఇక్కడ మనం చూడొచ్చు దేవునితో ఎంతో సంతోషంగా ఇక్కడ ఉండడం మనం గమనించవచ్చు. Whatever the problem comes, look to the Lord and proceed. ఏ సమస్య వచ్చినప్పుడు కూడా దేవుని వైపు చూసి మనం ముందుకెళ్ళాలి. May God bless each one of us. దేవుడు మనందరం కూడా దేవుడు దీవించును గాక. May God's name be glorified. దేవుని నామానికి మహిమ కలుగును గాక.